విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకమైన లయోలా కాలేజ్లో ఎగ్జిబిషన్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. అసలు సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి పిల్లల్లో ఎటువంటి అవగాహన కల్పించబోతున్నారో మనతో పాటు మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఫాదర్ మెల్కేఆర్ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎప్పటి నుంచి జరిగిపోతుంది, ఎలా ఉండదు? ఈ సంవత్సరం ఆంధ్ర లోయోలా కాలేజీ ఏఎల్సి ఎక్స్పో 2026 పేరు మీద రేపు ఎల్లుండి అంటే జనవరి 6, 7వ తారీఖు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఏఎల్సి ఎక్స్పోని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు నేర్చుకున్న దాన్ని మోడల్స్ రూపంలో తయారు చేసి, అదేవిధంగా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటిని కూడా మిగతా స్కూల్ పిల్లలకి కానీ కాలేజ్ పిల్లలకి కానీ కూడా ఒక అవగాహన కల్పించడానికి, అంటే ఒక నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవడానికి, వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని టు షేర్ విత్ ది అదర్స్ అనేది ముఖ్య కాన్సెప్ట్. అందుకే రేపు ఎల్లుండి వీలైనన్ని ఎక్కువ స్కూల్స్ని కూడా మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇక్కడ లేదు, అందరికీ ఫ్రీగానే ఎంట్రీ ఉంటుంది. అదేవిధంగా మా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా యొక్క ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళ యొక్క సహకారంతో మా పిల్లలే మొత్తం ఇది వాళ్ళతోని షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనికి రేపు ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా మన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రామ్జీ గారు, మరియు అతిథులుగా రిజిస్ట్రార్ మేడం ఉషా మేడం గారు మరియు రెక్టర్ సార్ బసవేశ్వరరావు గారు వీటికి ముఖ్య అతిథులుగా వస్తారు రేపు ఇనాగ్రేషన్గా. సార్, ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి అండ్ ఈ ఎగ్జిబిషన్స్ ఇట్లాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి మీరు ఏం సూచిస్తున్నారు? మన కాలేజీలో ఉన్నటువంటి 30 డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఆర్ట్స్ డిపార్ట్మెంటు, కామర్స్ డిపార్ట్మెంటు, సైన్స్ డిపార్ట్మెంట్స్, మళ్ళీ అదేవిధంగా మాకున్నటువంటి ఎన్సిసి వింగ్స్, తర్వాత ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అనేటువంటి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ కానీ, మేము చేసేటువంటి ఆలన నేబర్హుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు మేము ఒక 300 ఎగ్జిబిట్స్ని ప్రదర్శించబోతూ ఉన్నాము. ఇది ఎక్కువగా సాంకేతిక, సైన్స్ పరిజ్ఞానంతో కూడుకున్నది. అదేవిధంగా వాణిజ్య సంబంధమైనటువంటి కామర్స్ డిపార్ట్మెంట్ కూడా, అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. పిల్లలకి యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ఫోర్ వీఆర్ గివింగ్ ఎ స్లోగన్ దట్ ఇనిషియేటివ్స్ ఫర్ ఇన్నోవేషన్స్. వాళ్ళల్లో ఒక సృజనాత్మకతను తీసుకురావడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా స్టూడెంట్స్లో కూడా నాలెడ్జ్ని పెంపొందించడానికి మేము చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. చూసారు కదా, మొత్తం మీద రేపు ఎల్లుండి జరగబోయే ఎగ్జిబిషన్కి సంబంధించిన సమాచారం ప్రిన్సిపల్ ఇచ్చినట్టు దాదాపు 300 పైగానే ఎగ్జిబిట్స్ అనేవి కాలేజ్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ముఖ్యంగా సైన్స్ని థీమ్గా పెట్టుకొని పిల్లలకి లెర్నింగ్ స్టేజ్ నుండే ఇవన్నీ నేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో అయితే ఎగ్జిబిషన్ని లయోలా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, లయోలా కాలేజ్ నుంచి.